హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మా ఆయన నా కోసం అయితే వంట చేస్తున్నాడు. ఎప్పుడు కూడా చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చేయడం. తనే చికెన్ తెచ్చుకొని తనే చేస్తానన్నాడు. అందుకని చికెన్ అయితే తెచ్చేసాడు. నేనైతే ఉల్లిపాయలు కట్ చేసినప్పుడు అయితే చూడలేదు. ఉల్లిపాయలు కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాడు. తర్వాత అయితే ఏ కళాయి పెట్టాలి అని అడిగాడు. అప్పుడు చూశాను. ఇలాగైతే కళాయి అయితే ఇచ్చాను. ఈ కళాయిలో అయితే ముందు ఆనియన్స్ వేయాలంట. ఆనియన్ వేసిన తర్వాత కొంచెం వేగాక పచ్చిమిర్చి వేయాలంట. నాకే చెప్తున్నారు మళ్ళీని. కొంచెం అయితే వేగాక పచ్చిమిర్చి కూడా వేశారు. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కట్ చేస్తున్నారు. ఒక 10 నిమిషాలకైతే ఫుల్గా చెమటలు అయితే పట్టేసాయి. అప్పుడే చూసారంటే నేను ఈ డైలాగ్ వేసానని చూడండి ఎలా చూసి నవ్వుతున్నారో. మా వంటగదిలో అసలు ఉండలేము, చాలా ఎక్కువగా వేడిగా ఉంటుంది. ఎందుకంటే ఫుల్ క్లోజింగ్గా ఉంటుందండి, కిటికీలు అయితే ఏమి కనిపించవు. అందుకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయాక ఇలాగ టమాటా లాంటివి వేశారు. నేను ఇంకో పక్క అయితే అపోలో ఫిష్ తెచ్చారు, దాంతో అయితే ఫ్రై అయితే చేస్తున్నాను. తను అయితే ఇటువైపు అయితే చికెన్ చేసుకుంటున్నారు. వీడియో నా ఫిష్కి కూడా తీయి అని అనగానే తీస్తున్నారు చూడండి. ఇంకా ఉల్లిపాయలు అట్టి మగ్గిపోయిన తర్వాత ఇలాగైతే చికెన్ అయితే వేసుకున్నారనమాట. అది బాగా కొంచెం ఉడికిన తర్వాత కారం కూడా వేసుకున్నారు. కారం ఎక్కువే తింటారు, కానీ పిల్లలు తినడం వల్ల మేము కారం అయితే తక్కువగానే వేసుకుంటాము. ఇప్పుడైతే దాన్ని బాగా కలుపుకున్న తర్వాత వాటర్ కూడా వేస్తారు. తను వాటర్ అంతా వేసిన తర్వాత అది దగ్గరికి అయ్యేలోపు నేను స్నానం చేసేస్తాను, నువ్వు చూడు అన్నారు. నేను చూశాను కొంచెంసేపు అయిన తర్వాత, ఇంకా దగ్గరికి అయితే అవ్వలేదు. అంతలో ఇంకా ఇవే కాకుండా ఒక దాంట్లో అయితే ఉల్లిపాయ ఇలాగ లెమన్ అండ్ ఇంకా మజ్జిగ కూడా కలిపేసి పక్కన అయితే ఉంచారనమాట. తర్వాత కొంచెంసేపు తర్వాత ఇలాగ దగ్గరికి అయితే అయిపోయింది. ఆపిన తర్వాత మాత్రమే కొత్తిమీర జల్లు అని మాత్రం చెప్పారు. ఇలాగా మొత్తం అయిపోయిన తర్వాత కొత్తిమీర జల్లేసాను. అంతలోపే ఆయన అయితే స్నానం చేసి వస్తానన్నారు. ఇలాగైతే కచ్చిడాగా చేస్తారు కిచెన్ మొత్తం. అంతలోపు వచ్చిన తర్వాత ఇంకే పని చేయరనమాట స్నానం చేస్తే. ఇలాగైతే నేను అన్నీ కూడా అన్నీ కూడా తెచ్చేసాను. వాళ్ళు అంతలోపు చూడండి ఎన్ని వేసాలు వేస్తారో. ఈ నెల మొత్తం అయితే నేనైతే నాన్ వెజ్ తినలేదండి, ఎందుకంటే శ్రావణ మాసం అయితే చేశాను. శ్రావణ మాసం నిన్నటితో కంప్లీట్ అయిపోయింది కదా, అందుకని అయితే ఈరోజు అయితే చికెన్ అట్టి తెమ్మన్నాను. అందుకని తెచ్చారు, ఆయనే వండారు. ఇలాగైతే వండినవన్నీ కూడా తెచ్చేసి పెట్టేశాను. పెట్టిన తర్వాత అయితే మొత్తం అందరం కూడా వడ్డించేసుకున్నామండి. కలిసే తింటాము మ్యాక్సిమం, పిల్లలు మేము అందరం కూడా. పిల్లలకైతే ఒక్కొక్కసారి బేగా పెట్టేస్తాను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు క్యారేజీలు కాబట్టి మా ఇద్దరం మాత్రం కలిసే తింటాము ఎప్పుడూను. నిజంగా అయితే చికెన్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫిష్ ఫ్రై కూడా చాలా బాగా వచ్చిందండి. ఇదంతా చూసి అంతా ఆయన చేశారేమో అని అనుకోకండి, ఓన్లీ చికెనంగా ఆయన చేశారు, మిగతా అన్నీ నేనే చేశాను. ఇప్పుడున్న రోజుల్లో చికెన్ ఎక్కువగా తినకపోవడమే మంచిదండి హెల్త్కి. మేము అందుకే ఎప్పుడో తెచ్చుకుంటాము చికెన్ అయితే. మా ఆయనకి ఇష్టమనే తెచ్చుకుంటాం. మా పిల్లలు అయితే ఫిష్ బాగా తింటారు. నాకైతే మటన్ కానీ ప్రాన్స్ కానీ ఇష్టం. మా పిల్లలకి అందుకనే ఎక్కువగా చేపలు అయితే పెడతామండి. తర్వాత అయితే ఇంకా అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే పార్క్ అయితే తీసుకెళ్తారు. ఇంకా మొత్తం అందరం కలిపి అయితే భోజనం అయితే చేస్తాము. తర్వాత కొంతసేపు అయితే పిల్లలు పడుకోబెట్టి పార్క్ అయితే వెళ్తున్నాము. మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయన ఫస్ట్ టైం వంట చేశారు కదండి, అది కూడా నా గురించి. నాకైతే ఈరోజు అయితే బాగా గుర్తుండిపోద్ది, చాలా మంచిగా అనిపించింది. ఇంక ఈ వీడియో అయితే అంతే, ఇంకా ఉంటానైతే. బాయ్ అండి అందరికీ.